హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు నైట్ అనమాట. సో నేను యాక్చువల్లీ చాలా రీల్స్ చూస్తున్నాను ఈ మధ్య. రోల్డ్ ఓట్స్తో ఇది డ్రై ఫ్రూట్స్ వేసి హనీ వేసి తింటే వెయిట్ లాస్ అవుతారని. యాక్చువల్గా నేను ఇది ఎందుకు ట్రై చేశానంటే అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేస్తున్నా. సో దానికి కావాల్సినవన్నీ నేను వేస్తున్నాను అనమాట. 2 స్పూన్స్ అంటే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను మళ్ళీ నచ్చకపోతే వేస్ట్ అయిపోతుంది ఎందుకు అని చెప్పి ఓన్లీ 2 స్పూన్స్ కంటే ఎక్కువ వేయలేదు ఓట్స్. అండ్ ఒక కాజు బాదం ఏమో కట్ చేసి వేసుకున్నాను. అండ్ కొంచెం చియా సీడ్స్, 1 స్పూన్ హనీ వేసుకున్నా. హనీ ఎక్కువ మళ్ళీ స్వీట్నెస్ అయిపోతుంది అని చెప్పి ఓన్లీ 1 స్పూన్ అయితే వేసిన. అండ్ కొన్ని పాలు, అంటే యాక్చువల్లీ చాలామంది ఏమో కర్డ్ అయితే వేసుకున్నారు, బట్ నాకు కర్డ్ అంత నచ్చదని చెప్పి పాలైతే వేసుకున్నాను. నెక్స్ట్ టైం కర్డ్తో అయితే ట్రై చేద్దామని అనుకున్నా. కర్డ్తో ఎలా వస్తుందో టేస్ట్ అండ్ పాలతో ఎలా వస్తుందో డిఫరెన్సెస్ చూస్తాను. ఫస్ట్ డే అయితే నేనేమో ఇలా మిల్క్ అయితే యాడ్ చేసి పెట్టుకున్నా. దీన్ని ఓవర్ నైట్ పెట్టాలి కాబట్టి దీన్ని పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ ఏమో ఇక్కడ మల్టీగ్రెయిన్ దోశ అయితే ప్రిపేర్ చేస్తుంది. దీంట్లో మినపప్పు, శనగపప్పు, కొంచెం ఎర్రపప్పు, అది అరికెలు అవి అంటారు కదా, అది నాకు అంత ఐడియా లేదు. సో అవి వేస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం శనగపప్పు వేస్తుంది. ఫస్ట్ ఎర్రపప్పు, మినపప్పు అయితే వేస్తుంది. ఇదేమో రాగులు, అరికెలు అంటారు కదా, మరి దీని పేరేందో నాకు అంత ఐడియా లేదు. సో ఇవైతే వేస్తుందనమాట. యాక్చువల్లీ మల్టీగ్రెయిన్ దోశ చాలా అంటే హెల్త్కి మంచిదని చెప్పి ఇట్లా చేస్తుంది. సో ఇంకా డిన్నర్ అయితే చేసాము. డిన్నర్ తర్వాత నేను పిండి అయితే రుబ్బాను. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే మనము మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంత బాగుంటుంది. దోశ తిన్నట్టుగా ఉంటుంది. యాజ్ యూజువల్ మనకు హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా హెల్దీ అంట. ఇంకొకప్పుడు అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఏమో ఇంకా ఇవే తినేవాళ్ళంట. కాకపోతే వాళ్ళు ఏంటంటే బాయిల్ చేసి తినేవాళ్ళు, మనమేమో ఇట్లా దోశలలో వేసుకొని తింటున్నాము, అంతే డిఫరెన్స్. వాళ్ళు బాయిల్ చేసుకొని కొంచెం ఇట్లా మన ఓట్స్ లాగా దగ్గరికి వండి అదే మనం రైస్ ఎట్లా తింటామో వాళ్ళు అట్లా ఈ అరికెలు ఇవన్నీ తింటారనమాట. సో నేనైతే ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ఇంకా మార్నింగ్ ఏమో ఇలా మిల్క్ ప్యాకెట్ వచ్చింది, ఇంకా టీ అయితే పెడుతున్నాను. యాక్చువల్గా ఈరోజు వీక్ ఆఫ్ కదా, సాటర్డే మార్నింగ్ కాబట్టి ఇంకా నేను 7 o'clock అట్లా మిల్క్ వచ్చింది. అండ్ చూసుకున్న ఓట్స్ కూడా ఎలా ఉందో. అండ్ పాలు అయితే పైకి తేలింది. ఇది ఎందుకో మరి చియా సీడ్స్ వాటర్లో వేస్తే చాలా ఉబ్బిపోతాయి, మరి పాలలో వేస్తే ఎందుకు ఉబ్బలేదో నాకు అర్థం కాలేదు. అండ్ దీంట్లో ఈ చిన్న అరటిపండు అయితే నేను కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. సో ఫైనల్గా ఇది ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. ఎట్లుంటుందో ఏమో అని డౌట్గా తిన్నా, బట్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. కానీ కడుపు అయితే నిండలేదు. అంటే నేను కొంచెమే 2 స్పూన్స్ వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఆకలేసింది తిన్న తర్వాత. సో మళ్ళీ నేను ఒక దోశ అయితే వేసుకున్నా, మల్టీగ్రెయిన్ దోశ. ఇంకా దోశ అదంతా షూట్ చేయలేదు. ఈ లోపల మా మమ్మీ ఏమో ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి పూజ అయితే చేస్తుందనమాట. సో పువ్వులన్నీ తీసుకొని వచ్చింది. కొన్ని తులసి దళాలు శ్రీమన్నారాయణకి ఇష్టం కాబట్టి కొన్ని తులసి దళాలు అయితే తీసుకొచ్చింది. నాకు గన్నేరు పూలు అన్నా సరే, మందారం పూలు అన్నా, రెడ్ మందార పూలు అన్నా సరే చాలా ఇష్టం. సో ఇక్కడ వినాయకుడికి అయితే చేసుకుంది ఫస్ట్. ఇంకా తులసి చెట్టు మొన్న పెయింటింగ్ అవన్నీ వేసింది కదా. సో యాక్చువల్లీ పాత తులసి చెట్టు తీసేసి మళ్ళీ కొత్తది, అంటే పాత మట్టి కూడా తీసేసి మళ్ళీ కొత్త రెడ్ మట్టి తీసుకొచ్చి దాంట్లో వేసి మళ్ళీ వేరే మొక్క, తులసి మొక్క తీసుకొచ్చి పెట్టిందనమాట. సో ఇంకా అంతా చూడంగానే కొత్త తులసి చెట్టు లాగా లుకింగ్ అయితే వచ్చింది. సో నాకు ఆ లుక్ బాగా అనిపించి వీడియో అయితే తీసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత ఇంకా చాలా కళగా అనిపించింది.
సో ఇంకా చూస్తున్న కొద్ది అట్లనే చూడాలనిపించిందని చెప్పి వీడియో అయితే తీసుకున్నాను నేనైతే. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా మమ్మీ ఏమో వేరే పనులు అంటే బ్రేక్ఫాస్ట్ చేసి వేరే పనులు అయితే చేసుకుంటుందనమాట. నేనేమో ఇంకా బట్టలన్నీ ఆరేసాను, మిషన్లో బట్టలు అయిపోయినాయి. యాక్చువల్గా బిల్డింగ్ పైకి వెళ్ళాలంటే చాలా వేడైతే వస్తుంది. ఇంకా అందుకనే నా వల్ల కాదని చెప్పి ఇంకా గల్లీలోనే వేసాను. మా మమ్మీ ఏమో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ లంచ్కి కూడా ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో చాలా వేడి ఉంటుంది, ఆ వేడి భరించలేకపోతుంది అనమాట. ఎంత ఏసీ ఉన్నా సరే, ఎంత మన చిమ్నీ ఉన్నా సరే, చిమ్నీ అంటే ఘాటు ఇవన్నీ చిమ్నీకి వెళ్ళిపోతాయి, కానీ ఆ వేడి మాత్రం భరించలేకపోతుంది మా మమ్మీ. ఇంకా వంట చేసిన తర్వాత ఇంకా తొందరగా మేము అందరం కలిసి మళ్ళీ ఏసీ కిందనే కూర్చున్నాం, అంత వేడి ఉంది. సో నేనేమో ఇక్కడ డైనింగ్ టేబుల్ మొత్తం క్లీన్ చేస్తున్నాను, అంతా ఇక్కడిదక్కడ ఉందన్నమాట. సో ఇక్కడితో అయితే నేను బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.